తెలంగాణ నీటి హక్కులను ఏపీకి తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టాలని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. అధికార సమావేశానికి పిలువనందుకు ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో రంజాన్ తోఫా, కేసీఆర్ కిట్, ఫీజు రియంబర్స్మెంట్, ఓవర్సీస్ స్కాలర్షిప్ అన్ని బంద్ అయ్యాయని మండిపడ్డారు. పంపు లాంచ్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. అది పక్కన పెట్టి అబద్ధాలతో నిండిన పీపీటీలు చూపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క పనికిరాని పీపీటీలతో మరోసారి అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొరడా దెబ్బలు కొట్టాలని ధ్వజమెత్తారు. ఒక్కతోక వంకరన్నట్లు ఎన్నిసార్లు వాస్తవాలు చెప్పినా కాంగ్రెస్ తప్పుడు బుద్ధి మారడం లేదని ఎద్దేవా చేశారు హరీష్ రావు. చర్చకు పిలిచే దమ్ము లేకనే ప్రజాభవన్లో సమావేశం పెడుతున్నారన్న హరీష్ రావు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గౌరవానికి భంగం కల్పించినందుకు ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామని వార్నింగ్ ఇచ్చారు. 50 ఏండ్ల పాలనలో తెలంగాణ నీటిపారుదల రంగాన్ని, సాగునీటి రంగాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసిందన్నారు. ఆంధ్రాకు నీళ్లు తరలింపులో తోడ్పాటు అందిస్తోంది కాంగ్రెస్ పార్టీని అన్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మీది ద్రోహ చరిత్రనే అని రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లిచ్చిందని రేవంత్ చెప్పడం పచ్చి అబద్ధమని అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలని సవాల్ విసిరారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మూలన పడిందన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు చేపట్టేందుకు మహారాష్ట్ర ఒప్పుకోకున్నా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు తవ్వి మొబిలైజేషన్ అడ్వాన్సులు కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ నాటి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 20 నెలలైనా మేడిగడ్డను పడావు పెట్టి నీళ్లను కిందకు బదిలీ చోద్యం చూస్తున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. మేడిగడ్డ బరాజ్ మీద నుంచి వాహనాలను అనుమతించాలని ఎన్డీఎస్ఏ నీకు చెప్పిందా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఇరిగేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అధికారిక సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను, పార్టీ ఫిరాయించిన వారిని మాత్రమే ఆహ్వానించి ప్రతిపక్షాలను విస్మరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని హరీష్ రావు మండిపడ్డారు. దీనిపై శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ కు బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్ ఇస్తుందని హరీష్ రావు వెల్లడించారు.